ఐపీఎస్ మాజీ ఏపీ సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సంజయ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఆయనకు పొందిన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. కృష్ణ చెప్పండి, ఇందాక టెక్నికల్తో ఇష్యూతో మీరు కట్ అయ్యారు. సో ఎగ్జాక్ట్లీ ఏం కామెంట్ చేసింది సుప్రీంకోర్టు, ఏమని ఆదేశాలు ఇచ్చింది? ఆదేశాలు సంబంధించినటువంటి నేపథ్యం చూస్తే ఇక ఖచ్చితంగా ఆయన లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఇక 3 వారాల లోపైతే సంజయ్ ఈ కేసులో లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతికి సంబంధించి ఏదైతే అగ్నిమాపక శాఖలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఏపీ సిబిసిఐడి దాఖలు చేసినటువంటి కేసులో ఇప్పుడు A1 గా ఉన్నటువంటి సంజయ్ ఇప్పుడు 3 వారాల్లోగా లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత ఆయన మళ్లీ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లి బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈలోగానే లొంగిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కస్టడీ కావాలంటే కస్టడీ కోసం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రభుత్వం కూడా ఏపీ సిబిసిఐడి కూడా పిటిషన్ పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ముందస్తు బెయిల్ ను కొట్టేశారు కాబట్టి ఈ కేసులో అతను వెంటనే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండింది ప్రభుత్వానికి. కాకపోతే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి అతను వెంటనే అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయకుండా కొంత లొంగిపోవడానికి సమయం కావాలంటూ సంజయ్ తరపున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సో కపిల్ సిబాల్ విజ్ఞప్తిని మన్నించినటువంటి జస్టిస్ అమానుల్లా ఈ కేసులో ఆయన తనంతట తానుగానే లొంగిపోవడానికి, అంటే అరెస్ట్ చేయకుండా ఆయనగానే లొంగిపోవాలని ఒక విధంగా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ ఆదేశాలు 3 వారాల్లోగా ఆయన లొంగిపోవచ్చు. సో 3 వారాల్లో లొంగిపోయిన తర్వాతనే ఆయన్ని కస్టడీకి తీసుకోవడానికి ప్రభుత్వం తరఫున మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవాలి. ఆయన బెయిల్ కోసం కూడా మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవాలి. సో ఏదైతే హైకోర్టు ఆయనకి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ అవుతుందో ఆ ముందస్తు బెయిల్ ని రద్దు చేసింది. ఆ ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ కూడా 49 పేజీల ఆర్డర్, ముందస్తు బెయిల్ కోసం ఒక ఆర్డర్ ఇచ్చారంటే మొత్తం ట్రయల్ అంతా కూడా పూర్తి చేసినట్లుగా భావించాల్సి ఉంటుందని కూడా చెప్పింది. అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అసలు ప్రతి సమావేశానికి, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అవేర్నెస్ కల్పించడానికి ఈ యొక్క సమావేశాలు నిర్వహించామంటూ ఈ డబ్బును విత్డ్రా చేశారు. కాబట్టి ఆ సమావేశాలు ఏ విధంగా జరిగాయంటే ప్రతి సమావేశానికి, ప్రతి జిల్లాలో ప్రతి సమావేశానికి 350 మంది హాజరయ్యారంటూ అన్ని రాశారు. అంటే ఖచ్చితంగా 350 మంది ఎలా హాజరవుతారు ఒక సమావేశానికి? ప్రతి సమావేశానికి కొంత తక్కువ ఎక్కువ హాజరవుతారు, కానీ ఖచ్చితంగా 350 మంది హాజరయ్యారు, దానికి హాజరయ్యారు, దీనికి హాజరయ్యారు. 350 మంది అంటే ఇది ప్రియంటివ్ గానే చేసినట్లుగా ఉంది. ముందుగా అంటే సమావేశాలు నిర్వహించకుండానే మీరు సమావేశాలు నిర్వహించినట్లుగా పేపర్ల మీదనే చూపించినట్లుగా ఉంది. సో వాటన్నిటికీ మేము ఇప్పుడు వెళ్ళట్లేదు. అంటే ముందుగా మేము కూడా కేసును మొత్తం విచారించదలుచుకోలేదు. కాకపోతే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిసీట్స్ కానీ లేకపోతే ఆ యొక్క అగ్రిమెంట్స్ కానీ వీటన్నిటిని కూడా చూసుకుంటే ఈ యొక్క అనుమానాలు వస్తున్నాయి. అసలు కేసు ఏంటి అనేది కూడా మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకుల కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి కేసుకు సంబంధించి కూడా ఒకసారి చూసుకుంటే గతంలో ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి అగ్నిమాపక శాఖలో ఆన్లైన్ లో ఎన్ఓసీలు జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, అదేవిధంగా మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ కాంట్రాక్ట్ ని సాత్విక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకి ఈ సంజయ్ అప్పగించారు. అది పేపర్ల మీద మాత్రమే ఈ యాప్ సంబంధించి యాప్ ని అభివృద్ధి చేయడం, నిర్వహణ కాంట్రాక్టు, ఎన్ఓసీ వెబ్సైట్ వీటన్నిటిని, అదేవిధంగా అసలు ఎలాంటి పనులు జరగకుండానే ఆ సంస్థకి 59.93 లక్షల బిల్లులు చెల్లించడం జరిగింది. ఇక సిఐడి తరఫున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పైన దళితులు గిరిజనులకి అవగాహన సదస్సు నిర్వహణ కోసం కాంట్రాక్ట్ ని క్రిత్యాప్ టెక్నాలజీస్ కి సంబంధించినటువంటి సంస్థకి అప్పచెప్పారు. దానికి ఈ సదస్సులు నిర్వహించకుండానే ఆ యొక్క క్రిత్యాప్ టెక్నాలజీస్ కి 1.19 కోట్లు చెల్లించారు. సో దీనికి సంబంధించినటువంటి ఆధారాలనే ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏసీబీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ A1 గా సంజయ్, A2 గా సౌత్రిక టెక్నాలజీస్, A3 గా క్రిత్యాప్ సంస్థను కూడా ఏసీబీ చేర్చింది. ఫైర్స్ సిఐడి డీజీలుగా విధులు నిర్వహించినటువంటి సమయంలో ఈ సంజయ్ అవినీతికి పాల్పడినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
ఆ నివేదికను పరిశీలించిన తర్వాత సంజయ్ పైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు కూడా వేసింది. తర్వాత నివేదికను ఏసీబీకి పంపింది. దీంతో ప్రాథమిక సాక్ష్యాధారాలు సైతం ఉండటంతో సంజయ్ పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సంజయ్ ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అనుమతి ఇచ్చారు. ఆ తర్వాతనే ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పును కూడా ఇవ్వటం, దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయటం, దానిపైన జస్టిస్ అమానుల్లా నేతృత్వంలో ధర్మాసనం హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ని రద్దు చేస్తూ ఆయన లొంగిపోవడానికి 3 వారాల గడువును విధించింది. రైట్.